న్యూఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఆంధ్రప్రదేశ్ న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో శాంతి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సమాజ సేవలో అందిస్తున్న సేవలను గుర్తించి ప్రతిష్టాత్మకమైన మాస్ట్రో అవార్డుతో పెద్దలు కమ్మరిపల్లి కిరణ్ కుమార్ ఆచార్య ఏసీపీని సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందని కిరణ్ మాట్లాడుతూ ఈ అవార్డు ఆయనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా సమాజ శ్రేయస్సు కోసం మరింత సేవ చేయడానికి స్ఫూర్తినిస్తుందని తెలియజేశారు. దేశ రాజధానిలో ఇంత చక్కటి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందిస్తున్నాను. జనరల్గా మనము ఒక ప్రోగ్రాం కల్చరల్ ప్రోగ్రాం కండక్ట్ చేయాలంటే ఒక 2 to 3 months ప్రయర్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నా స్వీయ అనుభవంతో నేను తెలియజేస్తున్నాను. గత సంవత్సరం నేను విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ఒక సంస్థను స్థాపించాం. మేమంతా ఒక లైక్ మైండెడ్ పీపుల్ అందరము. సో ఆ సంస్థ తరపున ఉన్న March 31 రవీంద్ర భారతిలో ఉగాది పురస్కార వేడుకలు కండక్ట్ చేయడానికి మేము 3 months మా కమిటీ మెంబర్స్ అందరము పలు దఫాలుగా అంటే ఒక 6 times అసెంబ్లీ అయ్యి ప్లానింగ్ చేసుకొని అరేంజ్మెంట్స్ గురించి ఎంతో కష్టపడ్డ పిదప చాలా విజయవంతంగా ఆ ప్రోగ్రాం కంక్లూడ్ చేయడం జరిగింది రవీంద్ర భారతిలో. అంటే ఒక ప్రోగ్రాంకు మేము టీమ్ ఆఫ్ 14 to 15 persons కష్టపడ్డాం ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి. అటువంటిది ఈరోజు 1122 ప్రోగ్రామ్స్ ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో కండక్ట్ చేయడం అనేది చాలా అభినందనీయం. ఇంకోటి, ఎంత కష్టాన్ని అతను ఫేస్ చేసి ఉంటారు డాక్టర్ శాంతి కృష్ణ గారు. ఎంత ముందస్తు ప్రణాళిక, ఎంత శ్రమ, ఎంత ప్లానింగ్, ఎంత వ్యయ ప్రయాసలకు వచ్చి తను ఈ విధంగా ఇంత చక్కటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. ముఖ్యంగా నృత్యము, గాయకులు, అలాగే వివిధ జానపద కళాకారులు, సాహిత్య సంగీతాల్లో నిష్ణాతుల్ని గుర్తించి ఈ ప్రపంచానికి వాళ్ళ ప్రతిభని తెలియచేయడం అనేది తన వేదిక ద్వారా, కళా సమితి ద్వారా. బతుకమ్మ తల్లి ఆవిర్భవించినటువంటి చౌటపల్లి గ్రామంలో జన్మించిన డాక్టర్ వంగాల శాంతికృష్ణ గారు తన 9వ ఏటనే ఈ శాంతికృష్ణ సేవా సమితిని స్థాపించారు. ఆ రోజు నుంచి 9వ తరగతి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యకరం. మనం అందరము చప్పట్లతో ఒకసారి ఆయన అభినందించాలి. ఎందుకంటే నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు నాకేమీ తెలియదు, ప్రపంచమే తెలియదు. అటువంటిది ఆయన 9వ తరగతిలో ఒక సేవా సమితి పెట్టి ఈ రోజు వరకు ఇన్ని వందల వేల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది అత్యంత అభినందనీయం. మరి ఈరోజు రాజధానిలో, దేశ రాజధానిలో ఇంత చక్కటి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నందుకు ఆయనకు హృదయపూర్వక అభినందనలు. అలాగే ఏదో వచ్చినందుకు, అవార్డు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చెప్పాను శాంతి కృష్ణ గారికి, అవార్డ్స్ తీసుకునే స్థాయి పోయింది. అవార్డ్స్ అందరికి ఇచ్చే సంస్థను స్థాపించి నిష్ణాతుల్ని, వివిధ రంగాల్లో నిష్ణాతుల్ని గుర్తించి ఉగాది పురస్కారం అని, దసరా పురస్కారం అని నా సంస్థ ద్వారా ఇవ్వడం ఒక సంప్రదాయంగా శ్రీకారం చుట్టాం లాస్ట్ ఇయర్. సో నాకు అవార్డు వద్దు, ఎటువంటిది వద్దు, సన్మానాలు వద్దు, మీ ప్రోగ్రాం కోసం నేను ఖచ్చితంగా వస్తాను శాంతికృష్ణ గారని చెప్పి మాట ఇచ్చి నేను ఈరోజు ఢిల్లీ రావడం జరిగింది. గౌరవనీయులు మా పద్మాచార్య అన్నగారు, ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రోగ్రాంలో గౌరవనీయులు విశ్వనాథన్ ఆచార్య గారు పెద్దలు ఇక్కడ నాకు కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రివిలేజ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ యువర్ ప్రెజెన్స్ హియర్ రెస్పెక్టెడ్ విశ్వనాథ్ ఆచార్య గారు. నమస్కారం. అలాగే మా సోదర సమానులు దరు అంజన్న గారు, దరు ఎల్లన్న గారు, అలాగే ముఖ్యంగా మన యువకుడు ఒక రాయలసీమలోని ఒక మారుమూల ప్రాంతం నుంచి, ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగి అపారమైన జ్ఞానాన్ని సముపార్జించినటువంటి వేదాలలో కానీ, రామాయణ భారతాల్లో, భగవద్గీతలో, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఎంతో అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆయన వ్యాఖ్యాతగా ఇంత చిన్న వయసులో ఉండి ప్రతిరోజు మనము ఎస్వీబీసీ ఛానల్ చూస్తే తన అద్భుత వ్యాఖ్యానంతో
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తెలుగు ప్రజల్ని అలరిస్తున్నటువంటి యంగ్ ప్రాడిగి, మనమందరం గర్వించదగ్గ వ్యక్తి మద్దూరి ఆదిత్య ఆచార్య గారికి నా శుభాభినందనలు. గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆదిత్య ఆచార్య గారు. ఈరోజు కూడా మీరు ఎంతో అద్భుతంగా మమ్మల్ని అలరించారు. తెలియని విషయాలు ఎన్నో భగవంతుడి గురించి తెలియజేశారు. అలాగే ఈరోజు ఈ వేదిక మీద అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చినటువంటి గురువులు, అలాగే వారి విద్యార్థులు, నృత్యకారుణులందరికీ కూడా నా అభినందనలు, నమస్కారం. ఎందుకంటే టైం ఫ్యాక్టర్ కాబట్టి ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, ఎంతసేపైనా మాట్లాడచ్చు. బట్ ఏదేమైనా కానీ శాంతికృష్ణ గారి ఈ పరంపర అనేది నిరంతరం సాగుతుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకి ఎప్పుడు కూడా మా అండదండలు ఉంటాయని నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఆల్ ది బెస్ట్ శాంతికృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఆప్త మిత్రులు డాక్టర్ వంగాల శాంతి ద్వారా